వాల్యుయేషన్ థియరీస్ అన్నీ ఓకే. కానీ రియల్ కంపెనీస్‌కి నంబర్స్ ఎలా చూజ్ చేయాలి? ఈ రోజు మనం ఇన్ఫోసిస్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని గ్రోత్ రేట్ అండ్ వాక్‌ని స్టెప్ బై స్టెప్‌గా కాలిక్యులేట్ చేద్దాం. ఇది అర్థమైతే మీరు ఏ కంపెనీ వాల్యుయేషన్ అయినా ఈజీగా చేయగలరు. స్టెప్ 1 వాక్ రిస్క్ ఫ్యాక్టర్. ఇన్ఫోసిస్ ఒక స్టేబుల్ ఐటీ కంపెనీ. కాబట్టి రిస్క్ మోడరేట్‌గా ఉంటుంది. మనం సీఏపీఎం ఫార్ములా యూజ్ చేద్దాం. ఇప్పుడు ఇన్పుట్స్ చూద్దాం. రిస్క్ ఫ్రీ రేట్ నియర్లీ 7% ఎందుకంటే ఇండియా 10 ఇయర్స్ గవర్నమెంట్ బాండ్ 7% అన్నమాట. బీటా వాల్యూ 0.8 టు 0.9 అనుకుందాం. మార్కెట్ కన్నా కొంచెం సేఫ్ కాబట్టి 0.8 టు 0.9 తీసుకుంటున్నాం. మార్కెట్ రిస్క్ ప్రీమియం 5-6%. ఇప్పుడు క్యాల్కులేషన్ చూద్దాం. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఈజ్ ఈక్వల్ టు 7% ప్లస్ 0.9 ఇంటూ 6%. 12-12.5% అనమాట. ఇన్ఫోసిస్ కి డెట్ ఎక్కువ కాబట్టి వాక్ ఈజ్ నియర్లీ 12% అనుకుందాం. స్టెప్ 2 గ్రోత్ రేట్. ఫేజ్ 1 లో హై గ్రోత్ అంటే నెక్స్ట్ 5 ఇయర్స్ కి. ఇన్ఫోసిస్ మెచ్యూర్ కంపెనీ. పాస్ట్ ప్లస్ ఇండస్ట్రీ చూస్తే 8-10% గ్రోత్ రీజనబుల్ గా ఉంటుంది. ఫేజ్ 2 టెర్మినల్ గ్రోత్ అంటే లాంగ్ టర్మ్ కి. ఇన్ఫినైట్ గ్రోత్ పాసిబుల్ కాదు. సో జీడిపి రేంజ్ లో ఉండాలి. సో 4-5% సేఫ్ అజంప్షన్. సో ఫైనల్ ఇన్పుట్స్ ఏంటి? వాక్ ఈజ్ నియర్లీ 12%. హై గ్రోత్ లో 8-10%, టెర్మినల్ గ్రోత్ లో 4-5% అన్నమాట. ఈ 3 నెంబర్స్ మార్చితే వాల్యుయేషన్ కంప్లీట్ గా మారిపోతుంది. సో డిసిఎఫ్ లో సక్సెస్ క్యాల్కులేషన్ లో కాదు, అజంప్షన్స్ లో ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మార్కెటర్స్ తెలుగు. నేను సెబీ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.